రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. 2025 సంవత్సరంలో కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపొద్దంటే 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వము ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేవలము బీసీలను ఎస్సీలను దూరం చేసి ఓట్లు దండుకొని మాయమాటలు చెప్పి మరి ప్రభుత్వంలోకి వచ్చి 42% రిజర్వేషన్ మరి కల్పించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలి. లేని పక్షంలో రోజు విడతల వారీగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి నుంచి మరి అందరం ఏకమై మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని గద్దె దింప వరకు నిద్రపోయిన సంగతి గుర్తు చేస్తూ మరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఇలా కవితక్క మాట్లాడుతుంటే ఆమె అగ్రకులం, ఆమెకి బీసీలకి సంబంధం అంటున్నారు. మరి రాహుల్ గాంధీ ఏమన్నా బలహీన వర్గాల బిడ్డనా? ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా బలహీన వర్గాల బిడ్డనా? ఎవరైనా సరే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తారనేసరికి ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి బీసీ సంఘాలకు మొత్తం కూడా చలనం వచ్చింది. మీ బరాబరు కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ గారు కూడా బీసీల పక్షపాతి కాబట్టే 2 సార్లు మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు ఓట్లే బట్టి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఖచ్చితంగా ఆయన రాజకీయ వారసత్వంగా ఈమె తీసుకున్నటువంటి అతిపెద్ద పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ బలహీన వర్గాలు అందరం కూడా అండగుంటాం. బరాబరు కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం. 100% ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సావిత్రిబాయి పూలే సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ ముస్లిం